గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 31వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 6వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సరిగ్గా పడుకోకపోవడం వల్ల తర్వాత రోజు నీరసం రావడం, రాత్రి ఫోన్లు ఎక్కువ చూడడం, ఆలోచనలు పెరిగిపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం, చెడు వ్యసనాలు అలవాట్లు అవ్వడం, లేదా బయట తిళ్ళు తినడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెడు నిర్ణయాల వల్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతుంటాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, జోద ప్రక్రియలకి దూరంగా ఉండాలి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవడం కానీ, ముఖ్యమైన పనులు వాయిదా వేయడం కానీ, వీటి వల్ల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. అలాగే అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం అంతా కూడా. తొందరపాటు నిర్ణయాల వల్ల తప్పులు చేసే పరిస్థితులు, ధన నష్టం కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. జాగ్రత్త. కొంతమంది మీతో మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటుంటారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవారి మనసు గాయపరిచే అవకాశం కనపడుతుంది. అలాగే యజమాని అనుమతి లేకుండా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని తర్వాత ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనపడటం లేదు. అలాగే పెట్టుబడులు తగ్గ లాభాలు కూడా ఈ వారం పెద్దగా కనపడటం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు ఎక్కువ నష్టాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ వీటి వల్ల నష్టాలు కనపడుతూ ఉన్నాయి. పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే పనులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈజీ మనీ కోసం తప్పుడు పనులు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, ఐటీ దాడులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, కింద పనిచేసే వాళ్ళతో సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికలు తగ్గించుకోవాలి. కామ కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోయి ఎవరు పడితే వాళ్ళతో సంపర్కాలు మంచిది కాదు ఈ వారం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడం కానీ, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి. మద్యపాన వ్యసన పనులకి, రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు, అలాగే ధూమపాన వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం, చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. విద్యార్థులకి అనవసరమైన ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ పాడు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా పెట్టుకుని చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. ఏకాగ్రతగా చదువుకోండి. ఈ వారం బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతోంది. ఉద్యోగంలో టెన్షన్లు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ గండాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి పురుషుల వల్ల వ్యామోహం కనపడుతోంది. కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఉన్నాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతోంది. కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడము, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలు, అలాగే ఆర్థిక లావాదేవీలు సరిగ్గా సాగకపోవడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త వాహనం కొనాలనుకుంటే ఈ వారం చాలా అనుకూలమైన అవకాశం కనపడుతోంది. అలాగే భౌతికపరమైన ఆనందానికి వస్తువులు, వాహనాలు, లగ్జరీ వాహనాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క ఫ్రిడ్జ్లు, టీవీలు, లేకపోతే ఏసీ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. సెల్ ఫోన్ లాంటివి కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు, బట్టలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే మీ మనసులో ఉండే ప్రేమించిన వాళ్ళకి వ్యక్తపరచగలుగుతారు. కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. శారీరకపరమైన సంపర్కాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనసులో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఎవరితో చెప్పుకోగలుగుతారు. అలాగే ఏ సమస్యకైనా సరే ధైర్యంగా పోరాడి ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం, దృఢత్వం కోసం బాగా కృషి చేస్తారు. స్నేహితుల ద్వారా మంచి సలహాలు, ధనప్రాప్తి కూడా కనపడుతుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా బలపడతాయి. ప్రజలతో మమేకమవుతారని చెప్పొచ్చు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలుగుతారు. వచ్చే ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చులు పెట్టే పరిస్థితి కనపడుతోంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే మార్చేటటువంటి నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకోబోతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎవరైనా కాంట్రాక్టర్స్ అంటే ముఖ్యంగా రోడ్లు, బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టులకి
లాభాలు మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ పిల్లలు పెంచే విషయంలోనూ వాళ్ళ క్రమశిక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం బాగా తాపత్రయపడతారు. ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి ఈ వారం ప్రయత్నం చేస్తే సంతాన యోగం కనపడుతోంది. వ్యవసాయదారులకి పంట లాభాలు గిట్టుబాటు ధరలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగుల్లో మీ స్థాయి పెరగడము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పులు కూడా ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఇష్టమైనటువంటి వారితో శారీరక భోగాలు అనుభవించగలుగుతారు. భూములు, గృహాలు, బంగారం యందు ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టుబడి పెట్టగలుగుతారు. అయితే షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపార విషయాల్లో కొత్త మెలకువలు నేర్చుకునే అవకాశం కనపడుతుంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకుని అన్యోన్యత ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన పరమైన అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టు చేపట్టగలుగుతారు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారని చెప్పొచ్చు. శారీరక అనారోగ్య సమస్యలు మెరుగుపరుచుకోగలుగుతారు. చక్కని వాక్పటిమ వల్ల లాభము, దాంపత్య జీవితంలో ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. నూతన గృహాలు కొనుగోలు చేయడం కానీ, కట్టడం కానీ కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం అవకతవకలుగా కనపడుతోంది. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన పెరుగుతుంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో ఆటంకాలు లేదా డిస్టర్బెన్స్లు, మెంటల్ స్ట్రెస్లు కనపడుతుంది. కొత్త జాగ్రత్తలు తీసుకోండి. అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో మీకు పోటీతత్వంగా బాగా కనపడుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మాత్రం రాబోతున్నాయి. ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన, మంచి నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారస్తులకి ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేసి మంచి లాభాలు పొందగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ నరదృష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడము, లేదా కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలు, లేదా కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు ఇరుకోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరన్నా ప్రయోగం చేసేసే అనుమానాలు వస్తూ ఉన్నా, అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక
కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.